సార్ ఇప్పుడు మనకు క్రిప్టోకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవును, ఏంటి సార్ అవి? సో ఇందాక వరల్డ్ కాయిన్ డిస్కస్ చేసాం కదండి. చాలా మంది స్టాక్ మార్కెట్లో ఏం చేస్తారంటే దీన్ని రైవలరీగా చూస్తారు. అంటే ట్రంప్ రాకముందు దాకా ఒకలాగుంది, ఇది స్టాక్ మార్కెట్కి రైవలరీ అనుకునేవాళ్ళు. అక్కడ ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ ఈ ఫీల్డ్లో ఇది కొంచెం యాంటీ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ట్రంప్ WLFA టోకెన్కి Alt5 సిగ్మా అనే వాళ్ళు రిజర్వ్ కింద పెట్టుకున్నారు వాళ్ళ టోకెన్. బిట్ కాయిన్ ఎవరైతే బ్యాలెన్స్ షీట్లో చూపించుకున్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఈ జెన్జీ జనరేషన్ అంటారు సార్, మమ్మల్ని ఏమో జెన్వై అంటారు, జనరేషన్ వై అంటారు. ఇప్పుడు జెన్జీ అంటారు అనమాట. ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత కాదన్నా ఒప్పుకోవాల్సిందే క్రిప్టో వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే విజిబిలిటీ ఎక్కువ, బ్లాక్ చైన్ మీద ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అనమాట. ఇప్పుడు షేర్ మార్కెట్లో అనుకోండి, ఎవరు డంప్ చేస్తున్నారో, ఎవరు కొంటున్నారో, ప్రమోటర్స్ చేస్తున్నారో ఒక విజిబిలిటీ లేదు. ఇక్కడ మీకు విజిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ బ్లాక్ చైన్లో ప్రతి రికార్డు చూడొచ్చు. అంటే మీరు చెప్పేది అంటే ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళకి బాగా క్రిప్టో కూడా ఒకటి స్టాక్ మార్కెట్ కి ప్యారలల్ ఒకటి రన్ అవుతుంటది అనేది మీరు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్ ప్యారలల్ గా ఈ మధ్య ఈ రెండు క్లబ్ అయ్యి రిజర్వ్ కింద పెట్టుకుంటున్నారు. వరల్డ్ కాయిన్ ని 8 కో హోల్డింగ్స్ అని పెట్టుకున్నారు. ఎప్పుడైతే 8 కో హోల్డింగ్స్ అని పెట్టుకున్నారో వాళ్ళ స్టాక్ ప్రైస్ అండి, మళ్ళీ నేను స్క్రీన్ మీద ఉంటే చూపించామని ఈ విధంగా చెబితే ఏమన్నా మ్యానిపులేషన్ అనుకుంటారు. మీరు 8 కో హోల్డింగ్స్ అని సెర్చ్ చేయండి. వాళ్ళ స్టాక్ మార్కెట్ జస్ట్ 1 month లోను 1 week లోనండి 2000% కన్నా పెరిగింది. కొత్త కాయిన్ వరల్డ్ టోకెన్ ఇందాక సింగపూర్ లో మన్ని వరల్డ్ కాయిన్ అని చెప్పాను కదా, వాళ్ళని రిజర్వ్ కింద పెట్టుకుంటారని అనౌన్స్ చేశారు. ఇట్లా వరల్డ్ కాయిన్ మైనింగ్ అదంతా, వరల్డ్ కాయిన్ ఆల్రెడీ అది కొంచెం ప్రాసెస్ హార్డ్ అండి, అది మాన్యువల్ గా వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇంటర్లింక్ లో కూడా వెరిఫైడ్ ITLG అని తెచ్చింది ఎందుకు అనుకున్నారు? చాలా మంది బాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ సిస్టమ్కి అయినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ బాట్స్ అన్ని ఏం చేసినాయి అంటే ఎక్కువ అకౌంట్ క్రియేట్ చేసినాయి. ఈ వెరిఫైడ్ ITLGలో ఆ బాట్స్ అకౌంట్ అన్ని రిమూవ్ చేస్తున్నారు. రోజుకి బన్నింగ్ అండి 100 million ITLG టోకెన్స్ అవుతున్నాయి. అంటే ఇన్యాక్టివ్గా ఎవరున్నా వాళ్ళకి కావాల్సింది యాక్టివ్ మెంబర్స్ ఎవరు, రియల్ మెంబర్స్ ఎవరు. అందుకనే నాకు అప్డేట్స్ చూస్తుంటేనేమో మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ దీన్ని ప్రాజెక్ట్ రన్ చేసేది. దానివల్ల నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ మన ఎక్కువ మందికి కనుక ఇది రీచ్ అయితే ఉపయోగంగా ఉంటుందనే నా ఆలోచన అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ రవి గారు. ఇది రాజేష్ గారు చెప్పేది అంటే స్టడీ చేయండి. క్రిప్టో అనేది ఒక స్టాక్ మార్కెట్కి ఇంచుమించు ప్యారలల్గా రన్ అవుతుంది. సో ఏదైనా స్టడీ చేసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఇంటర్లింక్ కాయిన్స్ ఫ్రీ కాయిన్స్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండానే రన్ చేసుకోవచ్చు అనేది సార్ అడ్వైజ్ ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.